శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు ఉగ్ర ప్రతాప వ్యగ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు శూలాయుధాంత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడెవడు పిడుగులొక ముష్టిఘాతమై లక్ష్య భేదనం చేరా భద్రమూర్తిపై విద్రోహులపై రుద్ర తాండవం చేరా ఉగ్ర దురంతం దగ్ధం చేసే అగ్ని క్షిపణి వైరారా చటే 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 కీచకుడున్నా అచట చటే పొడి చేరా సింహతత్వం వహించి ప్రత్యర్థిపైకి రారా సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా చెడిన పుటమిపై యువక యముడిపై చెడుగుడాడుటకు రారా లోక కంటకుల గుండెలు అదిరే మృత్యు ఘంటలు సార్ ఏమైంది? ఏదైనా క్లూ దొరికిందా? నో సార్. పోనీ ఆ కిల్లర్ గురించి కూడా ఏమీ తెలియలేదా? గన్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ని బట్టి చూస్తే ఆ కిల్లర్ ఒక మేల్ అని తెలుస్తుంది సార్. అంటే ఆ కిల్లర్ ఒక మగవాడన్నమాట. సార్, అతను గన్ యూజ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే అతను ప్రొఫెషనల్ కాదని, గన్ను వాడడంలో తనకు అనుభవం లేదని తెలుస్తుంది సార్. ఇలాంటి గన్స్ యూజ్ చేసిన పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూశాను సార్. ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు. నేనిచ్చిన ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూసారా? చూశాం సార్, అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సార్, మా దగ్గర ఉన్న సోర్స్ అంతా వాడి ట్రై చేశాం సార్. ఇక ఇక్కడ మీ పని అవ్వదు. మీరు పోలీసుల్ని అప్రోచ్ అవ్వడం బెటర్ ఏమో. లేదు, ముందు నేను కూడా మా రాథోడ్తో ఈ గన్ పోలీసులకు సరెండర్ చేసి ఎంక్వైరీ చేయిద్దాం అనుకున్నాను. కానీ అలా చేస్తే ఆ కిల్లర్ అలర్ట్ అవుతాడు. అందుకనే నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. సార్, మా వల్ల ఇది చేశాం సార్. ఇంతకు మించి మేము చేయడానికి ఏమీ లేదు. ఇట్స్ ఓకే. మళ్ళీ మీ అవసరం పడితే నేను అప్రోచ్ అవుతాను. ష్యూర్ సార్. మీరు ఎప్పుడు పిలిచినా మేము రెడీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. సంచారి దురా అహంకారి ఆర్తనాద హోరి యక్షిణి కులతీరనగర రక్తనేత్ర స్త్రీ ఘోర తంత్ర శౌరి శ్రితనాశకారి వక్రబీజాక్షరాల తపనెత్తుటి కర్పణాలనే తాంబూలం. ధూమ్ తాత మాయాదర్పణం. మనోహరిని చంపాలనుకునే ఆ హంతకుడెవరు? చూపించు. ఇదేంటి? కరెక్ట్ గా అతని మొహం చూసే లోపే మోసుకుపోయింది. యముండా యముండా
హాయ్ సార్. ఏమి చేయుచున్నావు బాలిక? భవిష్యవాణి మీ చేతిలోకి ఎలా వచ్చినది? అయ్యో, నా చేతుల్లో పడలేదు, నా తల మీద కూడా పడలేదు. ఇక్కడుంటే ఏంటా అని తెరచి చూస్తున్నాను అంతే. అసత్యం ఆడకము బాలిక. ఆ అంగుళికము లేనిదే భవిష్యవాణి గోచరించదు, తెరవబడదు. ఏమది? మరలా మా దేవి అంగుళికము తస్కరించితివా? అయ్యో, ఇది మీ మేడం గారిది కాదు. మరి మాదా? అయ్యో, గుప్తా గారిది. మా గుప్తా నీకు తన అంగుళికం ఇచ్చినాడా? ఎక్కడ తను? అదిగోండి, అక్కడ గురక పెట్టి నిద్రపోతున్నారు. విచిత్రగుప్తా! విచిత్రగుప్తా! ప్రభు! ఓ ప్రభు! వచ్చే వచ్చే ప్రభు! ప్రభు! వేళగాని వేళ ఏమి ఆ నిద్ర? క్షమింపము ప్రభు, సుష్టుగా భుజించుట వల్ల భుక్తాయాసమున కాస్త ఆదమరిచి నిద్రించింది.